హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇంకా రామరాజు అయితే కూర్చొని తాగుతూ ఉంటాడు. అదే టైంలో బావా ఒక పెగ్గు. హేయ్! తప్పే కదా! నువ్వే చెప్పురా. తప్పు కదా బావా! పాపం ఇందాక నుంచి కాగడ పట్టుకున్నట్టు గ్లాస్ పట్టుకొనున్నాను. సర్ది తాగుబోతుని వెయిట్ చేయించడం మా పాపం. ఏ ఊర్లో అయినా మినిమం 5 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు తెలుసా? రేయ్! నీ ఎదో సోది ఆపురా. అయినా అలా ఎలా అడగాలనిపించిందిరా? బావా పెగ్గ గురించి మందు దాగొచ్చు గురించి అంటాను బావా. మందు గురించి భయం సిగ్గు అస్సలు ఉండదు బావా. రేయ్! నేను మాట్లాడుతుంది ఆ ప్రసాదరావు గురించి. నా ప్రాణానికి ప్రాణంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకుని ఇల్లరికం పంపమని ఎలా అడుగుతాడురా? అవును బావా. అది కూడా నిజంగానే క్షమించడం తప్పే. ఒక్క పెగ్గయ్య బావా ప్లీజ్. రేయ్! తప్పని చెప్పడానికి నువ్వెవర్రా? నేను. నేను చెప్పాలా. ఎందుకంటే ఇక్కడ 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 బాధ ఉంది నాకు కాబట్టి అని రామరాజు అయితే అంటూ ఉంటాడు. సరే బావా, నీకు బాధగా ఉంది నేను ఒప్పుకుంటాను. నాకు కూడా చాలా బాధగా ఉంది బావా. ఇందాక నుంచి నాలుకైలు అని నాకిచ్చేసింది బావా. ఒక్క పెగ్గు పోసి పుణ్యం కట్టుకో బావా ప్లీజ్. అది కాదురా, ఇందులో అంత నాముషి ఏముందిరా నాకు అర్థం కావట్లేదు. చీచీ చీచీ మందాడుకోవడానికి నాకు నాముషియే కాదు బావా, సిగ్గు కూడా లేదు. హాయ్! నేను మాట్లాడుతుంది నా కొడుకు సాగర్ గురించిరా. రైస్ మిల్లో పనిచేయడం నాముషిగా ఫీల్ అవుతున్నానని నాకు అనిపిస్తుందిరా. అవును బావా, డిగ్రీ చదువుకున్నాడు ఎవడైనా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంటాడు కానీ రైస్ మిల్లో పనిచేయాలని అనుకుంటాడు బావా. అది నామోషియా కాదా అని నువ్వే చెప్పు బావా అంటుంటే రామరాజు లాగోటిస్తాడు. ఎందుకురా నామోషి? వాడేమైనా వర్కరా ఫీల్ అవ్వడానికి? ఓనర్రా వాడు. ఆ రైస్ మిల్ వాడదిరా. మరి దర్జాగా ఉండాలి కానీ నామోషిగా ఫీల్ అవ్వడం ఎందుకురా? వాడు పసిపిల్లడు బావా, వాడికంత జ్ఞానం లేదు. రేపు ఉదయాన్నే కూర్చోబెట్టి జ్ఞానంతో చేద్దాంలే కానీ ప్రస్తుతానికి ఇద్దరం కలిసి మందు కొడదాం బావా. వన్ను పెగ్గు బావా ప్లీజ్. ఒకప్పుడు నా దగ్గర ఏమీ లేదురా, ఇప్పుడు నా చుట్టూ అన్నీ ఉన్నాయి. అవును బావా, మందు బాటిల్లో, వాటర్ బాటిల్లో, సోడా బాటిల్లో, స్టఫ్ అన్నీ నీ చుట్టే ఉన్నాయి బావా. అందుకే దీపం చుట్టూ తిరిగే పురుగులో నేను నీ చుట్టూ తిరుగుతున్నాను. కానీ నువ్వు ఒక చుక్క కూడా పోవట్లేదు బావా. నేను మాట్లాడుతుంది నా కుటుంబం గురించిరా. ఒక్కొక్క ఇటుకు పేర్చినట్టు నేను ఇంత కుటుంబాన్ని నిర్మించుకున్నాను రా. కానీ ఒక ఇటుకని కలిగించేసి ఇటుకను కుడి చేసినట్టు నా కొడుకుని నాకు దూరం చేసి నా కుటుంబాన్ని కూల్చాలనుకోవడం దారుణం కాదారా? ఆయనది కాదు బావా, నీది దారుణం. అదేం ప్రభావం బావా. అవును, ఆయన ఎవరు మాట వరుసకు అన్నారు, కానీ నువ్వు మాత్రం ఆ మాటను పట్టుకొని ఇందాక నుంచి నా చెవులో రక్తం వచ్చేలాగా చెప్పుతున్నావు. అవును బావా, చంపొద్దంటాం, చంపుకొని తింటున్నావు నువ్వు. పోనీ ఒక పెగ్గర పోసావంటే అది కూడా లేదు. ఇంకా పోస్తానని చెప్పి నీ సుర్లు పురాణం వింటూ కూర్చున్నాను నేను. నీకు ఉండాల్సిన మీ సీనియర్ తాగుబోతులు ఉండాలి. మాలాంటి జూనియర్ తాగుబోతుల మనసు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మావా. రాగానే ఈరోజు మందు తాగకుండా అడమ తిప్పను. మందు ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. ఇంకా వల్లి అయితే మెల్లిగా బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడు రామరాజు పాపం ప్రసాదరావు అలా అన్నాడని వీడు కూడా ఫీల్ అయినట్టున్నాడు. ఇప్పుడు వల్లి అమ్మయ్య, ఉన్న ఒక బాటిల్ మావయ్య గారి దగ్గర ఉంది కాబట్టి మందు తాగే అవకాశమే లేదు. కత్తి తీసుకొని నా మీదికి తీసుకొచ్చే అవకాశం అంతకన్నా లేదు. ఈరోజు నేను బతికిపోయాను. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. శపాష్ట్రా. బావా, సూర్యుడు ఉదయించకపోతే లోకం ఆగిపోతుందా? నువ్వు మందు పోయకపోతే నేను తాగడం ఆగిపోతుందా? పిచ్చి బావా. నాన్న 6 తర్వాత 7రా. ఈరోజు ఈ తిరుపతిగానే మందు తాగకుండా ఎవ్వరు ఆగలేరు రాజా అని కూల్ డ్రింక్లు అయితే మందు కలుపుకుంటుంటాడు తిరుపతి. అది వేదవతి అయితే చూస్తూ ఉంటుంది. మొల్లుడు సింగర్ 2.0 నేను మందు తాగుతున్నట్టు తెలిస్తే నన్ను చీటేస్తుంది. క్యారే కూర్చుని కూల్ డ్రింక్. ఏం చేస్తున్నారా? అక్క అది మరి అసలు నీకు బుద్ధి ఉందేట్రా? తప్పైందక్క, నేనేం కావాలని చేయలేదు. బావ నువ్వనే సరికి తప్పలేదక్క. నువ్వు అసలు మంచివేంట్రా, తమ్ముడు వేయట్రా. అక్క కుట్ట ప్లీజ్ అంటే అన్నానంటావు కానీ ఫుడ్ నేను ఒక్కనే తాగేస్తావేట్రా? ఈ అక్కకి ఇవ్వాలని బుద్ధి జ్ఞానం లేదేట్రా? అసలు ఎప్పుడైనా ఈ అక్కకి ఒక్క కూల్ డ్రింక్ అయినా బాటిల్ ఇచ్చావేట్రా? చెక్క కుట్టిన మేకలు అలా ఉంటావేంట్రా? ఆ కూల్ డ్రింక్ ఇటీవో నేను తాగుతాను. ఏంటి ఇది నువ్వు తాగుతావా? అదేదో మందైనట్టుగా ఎంత షాక్ అవుతావేంట్రా? ఏమో. అయ్యో, ఇది నువ్వు తాగే బ్రాండ్ కాదక్క. పుచ్చి సన్యాసి. ఈ మధ్య అంటే నేను తగ్గించేశాను కానీ చిన్నప్పుడు నేను తాగని బ్రాండ్ అంటూ లేదురా. ఓ మూసుకునేట. అక్క ఏడవక. కావాలంటే మీ బావని అడిగి 10 రూపాయలు తీసుకొని వెళ్ళి కూల్ డ్రింక్ అనుకో. ఎలా? అయ్యో, అక్కకి ఇది మందున్న విషయం తెలీదు. తాగితే ఏమవుతుందో ఏమో. ఓ మై మందు ఐస్ క్రీమ్లు ఆవకాయలా ఇలా తేడా కొట్టేసింది ఏంటి? మందు గాన్, అక్క గాన్, అన్నీ గాన్.
అప్పుడే వేదావతి అమ్మా హై కూల్ డ్రింక్ అని కూల్ డ్రింక్ అయితే తాగబోతుంటే అప్పుడే నర్మద వచ్చి తాగండి మొత్తం మీరే తాగండి. కొంతమంది అత్తలు మాటల్లో లీటర్లు ప్రేమను కురిపిస్తారు, కానీ చేతులకు వచ్చేసరికి పావు లీటర్ల ప్రేమ కూడా కనిపించదు. శ్రీరామ అదేంటి అలా అన్నావు? నువ్వంటే నాకు చాలా ప్రేమ కదా 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 అంత ప్రేమ ఉంటే కూల్ డ్రింక్ని మీ ఒక్కరు తాగారు కదా, కోడలు కూడా ఇస్తారు కదా అత్త అత్త. సరేలే నీకు కూడా కొంచెం ఇస్తానులే, ఏడవకు, ఇవ్వండి. అప్పుడే ప్రేమ అయితే ఆ బాటిల్ లాగేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వల్లి వచ్చి నాకు అని లాగేసుకుంటూ ఉంటుంది. ఈ ఇంట్లో విషయం అయినా సరే అందులోనే పెద్ద కోడలు కాబట్టి నాకు వద్దుందే ఎక్కువ కావాలి విషయమా అని ప్రేమ అడుగుతుంటుంది. ఈ ఏటకాలే వద్దంటున్నాను, కామెడీ లాపి అందరికీ కూల్ డ్రింక్ పంచేద్దాం. ఏంటి పంచేది? పచ్చిమిరపకాయల పచ్చడి ఇది అందరికీ పంచితే ఒక్క స్పూన్ కూడా రాదు. ఇప్పుడు నర్మద అయితే తాగేసుకుంటూ ఉంటుంది. అందరూ ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగడానికి ట్రై చేస్తుంటారు. అప్పుడు నర్మద ఆపండి, అరే ఏంటిది, చిన్న ఆమ్లెట్ కోసం పిల్లలు కొట్టుకుంటున్నట్టు కూల్ డ్రింక్ కోసం ఇలా చిన్న పిల్లల కొట్టుకోవడం కోసం ఒక ఆట ఆడదాం. అందరూ ఎవరు గెలిస్తే వాళ్ళు మాత్రమే తాగొచ్చు. అమ్మ బ్లాక్ అండ్ వైట్ కాలం గారి వేదవతి గారు కాస్త ఈ జనరేషన్కి అప్డేట్ అవ్వండి. నీ డేట్ ఏంటో చెప్పమ్మా, కంప్యూటర్ నాటి కోడలా అని వేదవతి అయితే అంటుంటుంది. అప్పుడు నర్మద అది ట్రూత్ ఆర్ డేర్ అంటే అంటే మనకి ఇంగ్లీష్ రాదా? ఏం మాట్లాడుతున్నావు వా, ఇంగ్లీష్ వచ్చా ఏంటి? ఇస్తరాగిలా మడత పెట్టేస్తాను. కాకపోతే ఇదిగో వల్లకాయ, నువ్వు ఎంబీఏ ఇంగ్లీష్ కదా. ఇప్పుడు వల్లి కూల్ డ్రింక్ అయితే నర్మద చేతిలో పెట్టి పానకంలో పుడకలాగా నాకెందుకులే బోడి పెత్తనం, ఆట నీది కాబట్టి నువ్వే చెప్పను చేసి చూపిస్తాను అని నర్మద అయితే అంటూ ఉంటుంది. ట్రూత్ ఆర్ డేర్ అంటే నిజం చెప్పాలి లేదంటే ధైర్యంగా ఒక పని చేయాలి. ఇప్పుడు ఈ బాటిల్ని రౌండ్గా తిప్పాలి, ఎవరి వైపు అయితే ఆగుతుందో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా అని నర్మద అయితే అంటూ ఉంటుంది. ఇంకా బాటిల్ అయితే తిప్పుతూ ఉంటుంది. ఫస్ట్ వేదవతి సైడ్ బాటిల్ తిప్పుతుంటుంది. ఏంటి చప్పట్టు కొడుతున్నారు మీరే, మై డియర్ గర్ల్స్ అదే అత్తగారు, బౌలింగ్ మీ దగ్గర నుంచే మొదలైంది. ట్రూత్ ఆర్ డేరా, ధైర్యం మన వల్ల ఎక్కడ అవుతుంది, నిజమే అడుకో. అదేంటి మీరు ధైర్యానికి మరో పేరు అని చెప్పారు, మీరు కన్నెర చేస్తే మావయ్య గారు కూడా భయపడిపోతారని చెప్పారు, మరి ధైర్యం మా వల్ల ఎక్కడవుతుంది అని చెప్తున్నారు అంటే అంటారు కానీ ఏదో కోడల్ని భయపెట్టి గుప్పిట్లో పెట్టుకోవడం కోసం అలా చెప్తానులే. గుచ్చుగుచ్చుంటా ఇంతకీ నేను అసలు ఏ రీజన్ చెప్పాలి? అబద్ధం చెప్పకూడదు మరి. హలో వాటర్ టాకింగ్, అబద్ధం చెప్పడం మన బ్లడ్లోనే లేదమ్మా, విషయం ఏంటో అడుక్కో అని వేదవతి అయితే అంటుంది. షూర్గా నిజం చెప్తారు కదా, చెప్పాక నువ్వే చూస్తావు కదా. ఓకే, ఈరోజు మావయ్యకి మీరు ఎన్ని ముద్దులు పెట్టారు అని అమ్మది అడుగుతూ ఉంటే వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. శ్రీరామ ఏంటి ఈ పిచ్చి ప్రశ్నలు, బుద్ధి లేకుండా. హలో గరిసరి అత్తగారు, అబద్ధం చెప్పడం నా బ్లడ్లోనే లేదు, నిజమే చెప్తాను. విన్న తర్వాత షేక్ అవుతానని చెప్పారు కదా, మరి నిజం చెప్పి మమ్మల్ని షాక్తో పాటు షేక్ కూడా చేయండి. చెప్పండి, మావయ్య గారికి ఎన్ని ముద్దులు పెట్టారు? ఏంటి సిగ్గు లేకుండా ఎలా ఉన్నావు? అత్తని ఏ కూడలైనా ఇలాంటి ప్రశ్నలు అడుగుతుందంటే సిగ్గు లేకుండా సరే. హలో ఇది ఆట, తమ్ముడు పేకాటే అన్నట్టు ఇక్కడ అత్త కూడా అంటే ఏముండవు, నిజం చెప్తే గెలుస్తారు లేదంటే ఓడిపోతారు, చెప్పండి అని వేదవతి అయితే అని అంటూ ఉంటుంది. నా వల్ల కాదు నేను ఓడిపోయాను పాస్ వేదవతి అయితే అంటూ ఉంటుంది. ఇంత మాత్రం దానికి ఇంత బిల్డప్ ఎందుకో, నేనైతే మా ఆయనకి ఎన్ని ముద్దులు పెట్టానో ధైర్యంగా చెప్పేదాన్ని అని నర్మద అయితే అంటూ ఉంటుంది. నువ్వు చెప్తావే, అంత గడుసుదానివే నువ్వు మూసుకొని పంచోడు. ఓకే నెక్స్ట్. ఇప్పుడు ప్రేమ సైడ్ అయితే బాటిల్ తిరుగుతుంది. చెప్పండి మేడం, ట్రూత్ ఆర్ డేరా? ట్రూతే, వెరీ గుడ్. ధీరజ్ అంటే నీకు చంత ప్రేమ అవునా కాదా నర్మద అడుగుతూ ఉంటే బోలో అప్పుడు ప్రేమ, అక్క అందరు ముద్దు నన్ను ఇరికించడం కోసం నన్ను ఇలాగ ప్లాన్ చేసావా? చెప్పమ్మా ప్రేమ, ధీరజ్ అంటే నీకు చచ్చంతే ప్రేమ అవునా కాదా? ప్రేమ ఉందంటే రేపటి నుంచి నువ్వు నన్ను ఏడిపిస్తారు, లేదంటే ఈ వల్లికి డౌట్ వస్తుంది. నన్ను బాగా ఇరికించావక్క, కూల్ డ్రింక్ కోసం చెల్లెలను చూడకుండా నన్నే ఇరికిస్తావు కదక్క, చెప్తాను అని లోపలైతే అనుకుంటూ ఉంటుంది ప్రేమ. పాస్ అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడు వల్లి, అయ్యి బాబాయ్ ఇదేంటి యువరాని ధీరజ్ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు, ధీరజ్ మీద సత్యంత ప్రేమ ఉందని చెప్తే సమాధానం చెప్పకుండా మాట దాటిస్తుందటి, ఇది దాటి వెనక ఏదో మత్తలో ఉందన్నమాట అని వల్లి అయితే లోపల అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అని నర్మద అయితే బాటిల్ తిప్పుతూ ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా నర్మదకే వస్తుంది ఆ బాటిల్. ఎవడు అడుగుతారు? అప్పుడు అందరూ నేను అని అంటుంటారు. అప్పుడు వల్లి నేను అడుగుతాను అని అంటూ ఉంటుంది. అప్పుడు నర్మద ఓకే బాగా ఎగ్జైట్ అవుతున్నట్టు అడుక్కో అని అంటూ ఉంటుంది. నిజమే చెప్పాలి మరి, చూసావుగా, అడుగుతున్నా
ఎంతసేపు నీలాగా నీ మాటలాగా సాగుతుంటాయా త్వరగడుకో. ఇప్పుడు నువ్వు సాగర్ కలిసి దేవుళ్ళలాంటి మావయ్యని తెలియకుండా ఏదో గూడుగుటాన్ని చేస్తున్నారు. ఏటది అని వల్లి అడుగుతుంటే ఏటది అని వల్లి అయితే అడుగుతుంటుంది. అప్పుడు ఒక్కసారిగా నర్మద అయితే ఫేస్ ఏదోలా పెడుతూ ఉంటుంది. అమ్మో! వల్లి అక్క ఇలాంటి సిచ్యువేషన్‌లో కూడా బుద్ధిని వదిలిపెట్టకుండా నీ బుర్రని పాదరసంలో వాడుతున్నావు కదే! నీరు శాతన గూడుగుటారు ఏంటి? అప్పుడు నర్మద గూడుగుటాను లేదు, పల్లిపటాను లేదు. పాస్ అన్నట్టు అంటు అమ్మ నర్మద అత్తయ్య గారు నిన్ను ఇరికిచ్చేద్దామనుకుంటే చాలా తెలివిగా తప్పించుకున్నావా? ఎంఏ ఇంగ్లీష్ మీరందరూ ఓడిపోయారు కాబట్టి నేనే గెలిచాను. అమ్మ! ఇప్పుడు పల్లి అయితే నేనే గెలిచానని అందరిని ఏడిపిస్తూ ఉంటుంది. అప్పుడు వేదవతి కూల్ డ్రింక్ అంటుంటే నేనే గెలిచాను. నాకే కూల్ డ్రింక్. మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. ఇప్పుడు వల్లి ఇలా అనుకుంటూ ఉంటుంది. ప్రేమ నా మీద కోపంగా ఉంది కాబట్టి ఈ కూల్ డ్రింక్ ఇచ్చేసి కూల్ చేసేస్తాను. పేమ ఆగు పేమ. పేమ నేను చెప్పేది విను పేమ. ఏంటి బల్లక్కాయ్ నువ్వు నా ముద్దుల చెల్లెలే కదా! ఈ కూల్ డ్రింక్ నువ్వు తాగేసేయే. తీసుకో. థాంక్స్ అక్క. ఇక ప్రేమ అయితే ఆ కూల్ డ్రింక్ అంతా తాగేస్తూ ఉంటుంది. ఇప్పుడు వల్లి ఇదేంటిది? ప్రేమ ఫేస్ రియాక్షన్స్ మారిపోతున్నాయి. హ్మ్. అంటూ ప్రేమ అయితే మొత్తం బాటిల్ ఖాళీ చేస్తూ ఉంటుంది. ఇదేటిది? కూల్ డ్రింక్ తాగి మందు తాగినట్టు రియాక్షన్ చేసిందే. ఇదేదో తేడాగా ఉందేటి? ఎక్కడో కొడుతుంది అని ప్రేమ అనుకుంటుండే. అప్పుడే తిరుపతొచ్చి అని వల్లి అనుకుంటూ ఉంటే అప్పుడే తిరుపతొచ్చి మా అక్కయ్య మొత్తం బాటిల్ తాగేసిందా? అత్తయ్యగారు కాదు ప్రేమ. ఓ అమ్మాయి బాటిలో ఇంత ఘోరం జరిగిందా? బాబాయ్ ఏమైంది బాబాయ్? ఎందుకంత భయపడిపోతున్నావు? ఇది కూల్ డ్రింక్ కాదమ్మా మందు. వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు తిరుపతి మొత్తం తాగేస్తారు. కొంచెం కూడా మిగిల్చలేదు. వల్లి అయితే బెడ్రూమ్‌లో అయితే దాచుకుంటూ ఉంటుంది. హమ్మయ్య! బతికిపోయాను. జస్ట్ మిస్సు. లేదంటే కత్తట్టుకొనొచ్చి రాయ్ ఇటు రా రాయ్ అని వచ్చేది. నా ఒళ్ళంతా తూమ్ 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 అయ్యుండేది. ఈరోజు టైం బాగుండి గడ్డం తడిపిపోయింది. హమ్మయ్య! బతికిపోయాను. ఇది కప్పుకొని నిద్రపోతాను నేను. అదే టైంకి ప్రేమ అయితే అక్కాయ్ అంటూ ఉంటుంది. ఇప్పుడు వల్లి అక్కడి నుంచి వస్తుంది సౌండ్ నాకు అర్థం కావట్లేదు అని డోర్ అయితే మూసుకుంటూ ఉంటుంది వల్లి. మళ్ళీ ప్రేమ అక్కాయ్ అంటుంటే ప్రేమ అయితే అని అంటుంటే వల్లి అయితే భయపడిపోతూ ఉంటుంది. ప్రేమ అయితే పాట పాడుతూ ఉంటుంది. పున్నమి రాత్రి ఇది పువ్వుల రాత్రి అని.